బీహార్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేయడానికైనా ప్రధాని నరేంద్ర మోదీ వెనుకాడరని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత బీహార్ వైపు ప్రధాని నరేంద్ర మోదీ కన్నెత్తి కూడా చూడరని రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీహార్లో ఎన్నికల సందడి తారాస్థాయికి చేరుకుంది. అంతేకాదు 2-3 రోజులలో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అధినేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు హాట్ గా నడుస్తున్నాయి. కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఒక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటు ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓట్ల కోసం అలాగే అధికారం కోసం ఏం చెయ్యడానికైనా ప్రధాని నరేంద్ర మోడీ వెనుకాడరని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీకి అధికారమే తప్ప ప్రజల సమస్యలు పట్టవని సంచలన ఆరోపణలు చేశారు ఆయన. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో బీహార్ కు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను రాహుల్ గాంధీ ఉదాహరించారు. అయితే ఒకసారి ఎన్నికలు అయిపోతే ఆ తరువాత బీహార్ వైపు ఆయన కన్నెత్తి కూడా చూడరని రాహుల్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బీహార్ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగం గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా మాట్లాడడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తే 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగింది నితీష్ కుమారే కదా అనే ప్రశ్న తలెత్తుతుందన్న సంగతి నరేంద్ర మోడీకి బాగా తెలుసునన్నారు. దీంతో నిరుద్యోగ సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ దాటవేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో యువత దృష్టిని మళ్లించడానికి వారిని రీల్స్ చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుతున్నారని రాహుల్ ఆరోపించారు. దాదాపు 2 దశాబ్దాల నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ బీహార్ కు చేసిందేమీ లేదని రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. కూటములు మారడం, ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడంపై నితీష్ కుమార్ కు ఉన్న ఆసక్తి ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కాగా బీహార్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేంత సత్తా మహాగఠబంధన్ కు మాత్రమే ఉందన్నారు రాహుల్ గాంధీ. బీహార్లో మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే కుల మతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు ఉత్తమ విద్య, ఉద్యోగ అవకాశాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాలకు మేలు జరగాలంటే మహాగఠబంధన్ సర్కార్ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావన తీసుకొచ్చారు రాహుల్ గాంధీ. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించింది తానేనని ట్రంప్ అనేకసార్లు చెప్పిన మాటను ఈ సందర్భంగా రాహుల్ ఉదాహరించారు. అయితే ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను నిలదీసి ప్రశ్నించే ధైర్యం ప్రధాని నరేంద్ర మోడీ చేయలేకపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు.
అలాగే నరేంద్ర మోడీ సర్కార్ తీసుకువచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను కూడా రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో ప్రస్తావించారు. పైకి సామాన్యుడికి మేలు జరుగుతుంది అనే అభిప్రాయం ఉన్నప్పటికీ అంతిమంగా కొంతమంది కార్పొరేట్ దిగ్గజాలకే లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే చిన్న చిన్న వ్యాపారులకు మేలు జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందన్నారాయన. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పరికరాలపై మేడ్ ఇన్ బీహార్ అనే ముద్రను చూడాలని తాను కోరుకుంటున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏమైనా బీహార్లో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సత్తా మహాగఠబంధన్ కు మాత్రమే ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.